బ్లౌజులు, మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్ బోర్ కొట్టేసింది కదా. సో చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి. మీ అందరి కోసం మీకు యూస్ఫుల్ అయ్యే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. చాలా మంది చూస్తారు, ప్రైజెస్ నచ్చుతున్నాయి, బాగున్నాయి, బట్ ఆన్లైన్ ఎప్పుడు పంపించలే, ఎలా పంపించాలి, ఏంటి డీటెయిల్స్ ఏంటి, ఏది బెస్ట్ అని అడుగుతున్నారండి. సో మీకు సిటీస్లో ఉన్న వాళ్ళకైతే ఏది దగ్గరగా ఉంటే అది ఇచ్చుకోవడం బెటర్ అండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. కార్గో పార్సిల్ అంటే బస్ సర్వీస్ అండి. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం కార్గో పార్సిల్ అంటే బస్ సర్వీస్. అంటే మన బస్లో జర్నీ చేసినంత ఫాస్ట్గా మనకి పార్సిల్ అనేది వచ్చేస్తుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే 107, 110, 120, 170 మ్యాక్స్ వెయిట్ని బట్టి మీరు 4 kgs ఇవ్వండి, 5 kgs ఇవ్వండి, 6 kgs ఇవ్వండి, 170 to 200, అంతకన్నా ఎక్కువ కాస్ట్ అయితే ఉండదు. కార్గో సర్వీస్, బస్ సర్వీస్ ఇది. నెక్స్ట్ వచ్చేసేసి పోస్టల్ సర్వీస్ అండి. పోస్టల్ అంటే మనకి కేజీకి వచ్చి 80 రూపీస్ తీసుకుంటారు. లోకల్ ఖమ్మం, కొత్తగూడెం, అశ్వాపురం ఇట్లా దగ్గర వాటికైతే 60 రూపీస్, 45 అలా ఛార్జ్ చేస్తారు. ఇంకా హైదరాబాద్ తర్వాత ఎంత దూరమైనా ఎక్కడైనా 120, 130, 150, బెంగళూరు అలా అడ్రస్లకైతే 200, 250 ఛార్జ్ చేస్తారండి. నెక్స్ట్ వన్ వచ్చేసేసి డిటిడిసి అందరికీ తెలిసే ఉంటుంది. కొన్ని ఏరియాలో కేజీ 150, కొన్ని ఏరియాలో 120, కొన్ని ఏరియాలో 100 తీసుకుంటున్నారు. సో ప్యాకింగ్ అనేది కూడా కార్గో బస్ సర్వీస్కి మీరు ఎలా ప్యాక్ చేసినా పర్లేదండి. వాళ్ళు సిస్టంలో జస్ట్ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసుకుంటారు. మీరు జస్ట్ షాపర్ బ్యాగ్లో మీరు చేతితో కుట్టి మీరు ఆ పార్సిల్ పంపించినా తీసుకుంటారు. డిటిడిసి కానీ, ఇండియన్ పోస్ట్ కానీ, ప్రొఫెషనల్ కానీ కంప్లీట్గా ప్యాకింగ్ కవర్స్ వాళ్ళవే తీసుకుంటారు. మనం ఎట్లా పడితే అలాగా ఇవ్వడం ఉండదు. సో ప్యాకింగ్ అనేవి వాళ్ళే చేసుకుంటారు. మనం ప్యాక్ చేసినా కూడా ఎంటీగా ఉండాలి. జస్ట్ మన ఫోన్ నెంబరు, అడ్రస్ అనేది క్లియర్గా ఉండేటట్టు. ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. అంటే నాకు పంపించే పార్సిల్సే కాదండి, మీరు ఆన్లైన్లో ఎక్కడికి పార్సిల్స్ పంపించాలన్నా ఇదైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.